హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు పిల్ల. నా వీడియోస్ అన్నీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి మన ఛానల్లో. స్టే ట్యూన్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము హాస్టల్లో వండుకున్న కర్రీ. సింపుల్గా ఈజీగా ప్రతి ఒక్క బ్యాచిలర్ చేసుకోవచ్చు ఈ కర్రీ. అంత ఈజీగా ఉంటుంది. ఒక్కసారి అయితే మీరు ఈ ప్రాసెస్ని అయితే ఫాలో అయిపోండి. ఆల్ టైమ్ ప్రతి రూమ్లో హాస్టల్లో మన దగ్గర కామన్గా ఇంగ్రీడియంట్స్ ఉండేవి ఏంటంటే ఆనియన్స్, టమోటా, పచ్చిమిర్చి. ప్రతి ఒక్క రూమ్లో ఉంటాయి కదా. సో మేము కూడా వాటితోనే కర్రీ చేయడం స్టార్ట్ చేసాము. అవన్నీ నీట్గా కట్ చేసి పెట్టుకున్నాము. ఇంక ఇక్కడ వంకాయ కర్రీ చేయబోతున్నాము. ఫైనల్గా వంకాయ కర్రీయా అని అయితే మీరు ఫీల్ అవ్వకండి, స్కిప్ చేయకండి వీడియో. ఈ స్టైల్లో చేసి చూడండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది. కామన్. ఇంకా ఫస్ట్ మనం పాన్ పెట్టుకోవడం, ఆయిల్ వేసుకోవడం, దాంట్లో ఫస్ట్ ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ బాగా ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేగనీయాలి. ఆ తర్వాత టమోటో కూడా బాగా ఇట్లా ఫ్రై అవ్వాలి, మగ్గాలి. సో నేనైతే పచ్చిమిర్చి ఆనియన్స్ ముందే వేయబోయి మర్చిపోయాను. సో టమోటో వేసాక అయితే నేనైతే పచ్చిమిర్చి కూడా వేసేసాను. ఆనియన్, టమోటా, పచ్చిమిర్చి అన్నీ బాగా వాడడం అంటే ఇట్లా పైకి ఆయిల్ అనేది వస్తుంది. సో ఆయిల్ ఇట్లా పైకి జనరేట్ అయినప్పుడు అవి బాగా మగ్గి వాడినట్టు. సో అవి టైం పడుతుంది కదా. సో ఇంకా అందుకని అవి మగ్గుతూ ఉన్నాయి. అవి అక్కడ మగ్గే లోపల మేమైతే ఇక్కడైతే వంకాయలు కట్ చేసి పెట్టుకున్నాము రెడీగా. ఎందుకంటే వంకాయ లాస్ట్లో కట్ చేసుకోవాలి. మనం కర్రీ చేస్తున్నాం స్టార్ట్ చేసినాక ఇక్కడ కట్ చేసుకోవాలి. సో అవి వాడే లోపల మేమైతే చిన్నగా వంకాయలు అయితే కట్ చేసుకున్నాము. చిన్నగా కట్ చేసుకున్నాము ఎందుకంటే త్వరగా అయిపోతుంది కర్రీ అని. అవి ఉడకడానికి టైం కాకుండా త్వరగా అయిపోతుంది. 5 minutesలోనే అయిపోయింది ఆ కర్రీ. సో ఇంకా మేము అలా కట్ చేసుకొని ఆ వంకాయలు కూడా అవన్నీ బాగా వాడాక వంకాయ అయితే వేసేసాము. ఈ వంకాయ కూడా కొంచెం ఆయిల్లోనే ఇట్లా ఫ్రై చేయాలి. ఆయిల్లోనే కొంచెం మగ్గేంత వరకు ఇట్లా నీట్గా వంకాయలను అయితే ఫ్రై చేయాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది కర్రీ. సో ఇంకా అలా మగ్గాక కొంచెం సాల్ట్ సరిపడనంత ఎవరి టేస్ట్ ప్రకారం వాళ్ళు వేసుకోవచ్చు. సో సాల్ట్ వేసేసాను. ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకున్నాను. పసుపు కూడా ఎవరి ఇష్టం వాళ్ళది. ఒక 1/2 స్పూన్ ఆర్ 1 స్పూన్ వేస్తే సరిపోతుంది. పసుపు ఎక్కువ అయితే అవసరం లేదు. సో అవి రెండు వేసేసి ఇట్లా బాగా కొంచెం ఆయిల్లోనే మగ్గనిచ్చాము వంకాయని. సో అప్పుడైతే టేస్ట్ అసలు వేరే లెవెల్ వస్తుంది కర్రీ. మీరైతే కంపల్సరీ ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి. వంకాయ కర్రీ ఇష్టం లేని వాళ్ళు కూడా తినడానికి అయితే ఇష్టపడతారు. నిజంగా డెఫినెట్గా చెప్తున్నా ఇది. కర్రీ మొత్తం ఇలా ఆయిల్లో బాగా మగ్గాక బాగా వాడాక వాటర్ అయితే వేయాలి. మనకి ఎన్ని వాటర్ కావాలో అన్ని వేసుకోవచ్చు. గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వాటర్ వేసుకోవచ్చు. లేకపోతే వంకాయ ఉడికే అంత వాటర్ వేస్తే సరిపోతుంది. మీకు ఎంతమందికి ఇక్కడ ఒక డైలాగ్ గుర్తొచ్చిందో చెప్పండి వంకాయ కర్రీ చేసేటప్పుడు. నాకైతే ఈ డైలాగ్ చాలా బాగా గుర్తొచ్చింది, అందుకే మీకు కూడా చెప్తున్నా, వినండి. మనం చిన్నప్పుడు వంకాయ తినకపోతే ఇంట్లో వాళ్ళు అనేవాళ్ళు, వంకాయ అంటే మామూలు విషయం కాదు, తాజా కూరల్లో రాజా ఎవరంటే వంకాయ అనే డైలాగ్ చెప్పేవాళ్ళు. అన్ని కూరల్లో కన్నా వంకాయ అనేది అంత గ్రేట్ అంట. సో అదే గుర్తొచ్చింది నాకు, అందుకని ఇక్కడ మీకు కూడా షేర్ చేస్తున్నాను. ఇంకా మేమైతే ఇట్లా వాటర్ వేసాక కొంచెం కారం మనకు టేస్ట్ తగినట్టు వేసుకోవచ్చు. మేము పచ్చిమిర్చి వేసాం కాబట్టి లైట్గా వేసాము కారము. సో ఇంకా అలా కారం వేసేసి ఫైనల్గా అంతా అయిపోయింది. ఇంకా దించబోయే ముందు ఫైనల్గా అయితే ధనియాల పౌడర్ వేస్తాము. ధనియాల పొడి వేస్తే ఏ కర్రీలోకైనా టేస్టే చేంజ్ అయిపోతుంది. సో మేము ఇక్కడైతే ఇంకా అదే చేస్తున్నాను, ధనియాల పొడి వేసుకుంటాను. వీడియో అటు ఇటు వస్తే ఏమనుకోకండి, ఎందుకంటే నేనే కర్రీ చేస్తున్నాను, నేనే వీడియో తీస్తున్నాను. సో అందుకని కొంచెం అటు ఇటు వీడియో క్యామ్ షేక్ అవుతుంది, ఏమనుకోకండి. కానీ ప్రాసెస్ అయితే సింపుల్, ఈజీ, 5 minutesలో అయిపోతుంది కర్రీ అయితే. అండ్ మీ అందరు కూడా హాస్టల్లో ఏమేమి కర్రీస్ చేసుకుంటారో ఇలా ఖచ్చితంగా కామెంట్ చేయండి. మేమైతే ఇలా చాలా కర్రీసే చేసుకుంటాము. మీకు ఇలాంటి రెసిపీస్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మేము చేసిన ప్రతిసారి వీడియో తీసి పెట్టడానికి అయితే ట్రై చేస్తాను నేను. అండ్ ఈ కర్రీ అయితే టేస్ట్ ఒక లెవెల్లో వచ్చింది. మేమైతే ఖాళీ చేసేసాము ఈ కర్రీ అంతా. నైట్ ఒక్కరోజే అందరం కూర్చొని మంచిగా అన్నం పెట్టుకొని అయితే తినేసాము రూమ్లో. ఎవ్రీ టైం నేనైతే కర్రీస్ చేయడంలో అయితే తోపు అన్నట్టు చేస్తాను. కానీ నాకు అవి చేశాక ఆ గిన్నెలు ఉంటాయి చూడండి, అవి కడగాలంటే నాకు అంత ఒళ్ళు బరువు. చేయడం అయితే బాగా చేస్తాను కానీ అట్లాంటి విషయాలు అయితే చాలా లేజీగా ఉంటాను నేను. ఇంకా ఫైనల్గా రూమ్కి వచ్చేసాము. వేడివేడిగా హాస్టల్లో పెట్టిన రైస్ వేసుకొని ఇంకా కర్రీ అయితే పెట్టేసుకొని అయితే రూమ్లో తినేసాము అందరం. టేస్ట్ అయితే అదిరిపోయింది, అందరికీ నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి కర్రీ టేస్ట్ మీకు ఎలా వచ్చిందో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలానే మీకు అందరికీ వీడియో నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ అవర్ ఛానల్.
ఆల్రెడీ ఆల్మోస్ట్ 1Kకి దగ్గరలో ఉన్నాం మనము. సో అందరు సబ్స్క్రైబ్ చేసుకొని 1K త్వరగా కొట్టాలని నేనైతే విష్ చేస్తున్నా నా ఛానల్కి నేనే. మీరు కూడా అలానే విష్ చేయండి, నా ఛానల్ని ఇంకా సపోర్ట్ చేయండి. ఓకే మరి బాయ్.